ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాయ నమ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 31వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, ఇంకా అధిక జ్యేష్ఠ బహుళ పాడ్యమి, భానువాసరి ఆదివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:46 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం సంఖ్య 0029. ఈ తాళపత్ర గ్రంథ పారాయణంలో ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు పారాయణం మరియు తాత్పర్యములు. ఈరోజు 0029వ రోజు. ఇప్పుడు తాళపత్ర గ్రంథంలో కర్మయోగంలో 6వ శ్లోకం 7, 8, 9, 10 ఈ 5 శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్వి మూఢాత్మా మిథ్యాచారస్సహ ఉచ్యతే. కర్మేంద్రియములు నిగ్రహించి మనసులో ఇంద్రియ విషయములను చింతన చేయుచున్న మూఢుడు మిథ్యాచారుడని పిలువబడును. ఇప్పుడు 7వ శ్లోకం. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగా మసక్తస్స విశిష్యతే. అర్జున, ఎవరు మనస్సు నుంచి ఇంద్రియములను నిగ్రహించి కర్మేంద్రియముల నుంచి కర్మయోగము ఫలకాంక్ష లేక ఆరంభించును అతడు ఉత్తముడుగా కీర్తింపబడును. 8వ శ్లోకం. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేదర కర్మణ. నియతమైన కర్మలు నీవు చేయుము, ఎందుకంటే కర్మ చేయకుండుట కంటే కర్మ చేయుటయే మేలు. అదియునుగాక కర్మ చేయనట్లయితే నీ శరీరయాత్ర నడుచుట కష్టము. ఇప్పుడు 9వ శ్లోకం కర్మయోగంలో. యజ్ఞార్థాత్ కర్మణో న్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర. ఓ అర్జున, యజ్ఞం కొరకై భగవంతునికి ఇష్టమైన కర్మల కంటే ఇతరములైన వారిచే జనులు బంధింపబడుతురు.
ఇతరములైన వాటిచే జనులు బంధింపబడుదురు. కాబట్టి ఆ యజ్ఞం కొరకు ఫలాసక్తి లేకుండా నీ కర్తవ్యమును ఆచరింపుము. ఇక ఈనాటి చివరి శ్లోకం 10వ శ్లోకం. సహయజ్ఞా ప్రజాస్పృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వా మేషవోస్త్విష్ట్వ కామధుక్. 10వ శ్లోకానికి తాత్పర్యం. పూర్వము బ్రహ్మదేవుడు యజ్ఞములతో కూడుకొని ప్రజాసృష్టి చేసి ఇట్లనెను, మీరు ఈ యజ్ఞముల చేత వృద్ధి పొందండి. ఈ యజ్ఞములు మీకు అన్ని అభీష్టములను నెరవేర్చును అని వారితో చెప్పి ఉన్నాడు. మరి ఈ భగవద్గీత తాళపత్ర గ్రంథం పారాయణం వచ్చే ఆదివారం అనగా జూన్ 7వ తేదీ నుంచి మళ్ళీ ప్రారంభించుకుందాం. రేపు జూన్ 1వ తేదీన నేను బంధుమిత్రులను కలిసి కాశీ, గయా, ప్రయాగ, అయోధ్య, నైమిషారణ్యం మొదలగు తీర్థయాత్రల ప్రదేశాలను చూడటానికి బయలుదేరి వెళుతున్నాము. మరల శనివారం 6వ తేదీన మళ్ళీ తిరిగి వస్తాము. 7వ తేదీ నుంచి మళ్ళీ ఈ తాళపత్ర గ్రంథాన్ని పారాయణం చేసుకుందాం. ఈ భగవద్గీత తాళపత్ర గ్రంథం రూపకల్పన గాజుల సత్యనారాయణ గారు, పెద్ద బాలశిక్ష రచయిత. ఈ తాళపత్ర గ్రంథాన్ని నాకు శ్రీ రాచకొండ సత్యనారాయణమూర్తి గారు, విద్యావంతులు, ఇంకా శ్రీమతి లక్ష్మీ దంపతులు నాకు బహూకరించి ఉండడం వల్ల దీన్ని రోజు పారాయణం చేసుకుంటూ ఆనందిస్తూ ఉన్నాం. ఓం నమ శివాయ. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.